అసలు కోర్టులు ఏం చెప్పకుండా ఒక కేసు ఫైల్ అవ్వకుండా కేసు ఫైల్ అయింది, బట్ అరెస్ట్ జరగాల జరగొద్దా? అరెస్ట్ జరగాలి అంటే ఇంకా పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు? ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి కుమారుడు, సరే కేంద్ర మంత్రి కుమారుడు అంటే కొమ్ములు ఉంటాయా? నేను కూడా ఒప్పుకోను. ఎవరి వ్యక్తులనైనా సరే, ఏ బిడ్డలనైనా సరే, ఎంత పెద్ద వ్యక్తికి సంబంధించిన కొడుకునైనా కూతురునైనా ఒకేలాగా చూడాలి. చట్టం అందరికీ సమానమే, ఎవరికి చుట్టం కాదు. కానీ ఈ రోజు ముఖ్యంగా ఈ పొలిటికల్ లైఫ్ లో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ మీద ఎన్ని అభియోగాలు వస్తూ ఉంటాయి. ఇందులో వాస్తవాలు ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి. ఇలాంటిది వచ్చినప్పుడు ఏకంగా అరెస్టు చేసేసేదే ఎజెండాగా పెట్టుకుంటారా? దీని మీద విచారణ జరపాలా లేదా? విచారణ జరిపితే గనక ఈ రోజు చేయాల్సిన పని ఏంటి అంటే ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించిన డేటా, అలాగే ఆ అబ్బాయికి సంబంధించిన డేటా తీసుకోవాలి, ఫోన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఫోన్లో ఏమేమి జరిగింది తీసుకోవాలా, చూడాలా వద్దా? ఈ అమ్మాయి చెప్పిందే నిజమని 4 ఫోటోలు చూయించగానే ఇదే రాసేసుకుంటే చేస్తాం, మేము పెట్రోల్ పోసుకుని చేస్తాం ప్రధాని మోదీ సమావేశం దగ్గరికి వెళ్ళేసి అని చెప్పి బెదిరించి అంత స్థాయికి వీళ్ళు వెళ్ళారు అంటే వీళ్ళ వెనక ఉన్న వ్యక్తులు ఏం చేశారు? వాళ్ళకి ఏం చేశారు? ఎవరెవరు ఆ వ్యక్తులు ఉన్నారు? ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, దాన్ని విచారించాలి. వీళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు, ఎవరెవరితో మీడియా ముందు మాట్లాడించారు, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, వాళ్ళందరి లెక్క తేలాల్సిన అవసరం ఉంది. లేదు అంటే రేపు రాజకీయాలు చేయాలంటే నిజంగా చాలా కష్టం. మగధా న్యూస్ ఇదే స్టాండ్ మీద ఉంది.